తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కలిగించింది. ఈ ఉచిత బస్ సౌకర్యంతో మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. దీని ద్వారా లక్షల్లో లబ్ధి పొందుతున్నారు. మీరు సిలిండర్ బుక్ చేసి 900 చెల్లిస్తే సిలిండర్ వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో 400 జమ చేస్తుంది. దీంతో లబ్ధిదారులకు 500 గ్యాస్ సిలిండర్ లభించినట్లు అవుతుంది. అలాగే ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. 200 యూనిట్ల లోపు ఉన్నవారికి విద్యుత్ బిల్లు మాఫీ చేస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వమే చెల్లించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీ కూడా అమలు చేయాల్సి ఉంది. అదే కుటుంబ మహిళ పెద్దకు 2500 రూపాయలు చెల్లించాలి. ఎన్నికలకు ముందు మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తుంది. మహిళలకు 2500 పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత మహిళలకు నెలకు 2500 రూపాయలు అందించే పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు అవసరం. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు. అయితే రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.